ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో ఉండే వారందరికీ కూడా ప్రత్యేక ఆఫర్ అయితే ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. గ్రేటర్ హైదరాబాద్ వాసులందరికీ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్తి పన్ను వడ్డీలో 90% డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆస్తి పన్ను కట్టేవారు ఓటీఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 3 కార్పొరేషన్ పరిధిలోని 28 లక్షల ఆస్తి పన్నుదారుల్లో 18 లక్షల ఆస్తి పన్ను వసూలైందన్నారు. ఇప్పటి వరకు 2184 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని వెల్లడించారు. మొండి బకాయిదారులను సర్కిళ్లు, జోన్ల వారీగా గుర్తిస్తున్నామని, వారందరికీ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు ఆర్వి కర్ణన్. నోటీసులకు గనుక స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఓటీఎస్ ద్వారా ఇప్పటి వరకు 134 కోట్ల ఆస్తి పన్ను వసూలైందన్నారు జీహెచ్ఎంసీ ఆర్వి కర్ణన్. 3 కార్పొరేషన్ పరిధిలో 28,20,000 ఆస్తులుండగా వాటిలో 18 లక్షలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైందని వెల్లడించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి 15 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ అందరూ చెల్లించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను దశలవారీగా చెల్లిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తి పన్నును ప్రభుత్వంతో బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఇయర్ 2,766 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాలన్నారు. జిఐఎస్ సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తుల ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అలా ప్రాపర్టీ డిఫరెన్స్ ఉన్న 1,20,000 ఆస్తులకు నోటీసులు ఇచ్చామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ను మైక్యూర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ను ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే వసూలు చేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ వసూలు చేయకూడదని చెప్పారు. ఇక ఔటర్ పరిధిలో గతంలో ఎలా ఉండేదో ప్రస్తుతం అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కొనసాగుతుందని చెప్పారు ఆర్వి కర్ణన్. ఏప్రిల్ 1 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా మారుతుందో ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 3 కార్పొరేషన్లు కలిపి యాక్టివిటీ చేస్తున్నామని తెలిపారు. వాట్సాప్ ద్వారా శానిటేషన్ సమస్యలు కంప్లైంట్ చేయొచ్చన్నారు ఆర్వి కర్ణన్. సో ఎవరైనా ఈ నెలాఖరులోపు కట్టేటట్టయితే జీహెచ్ఎంసీకి సంబంధించి వారందరూ కూడా ఆస్తి పన్నులో వడ్డీపై 90% డిస్కౌంట్తో అయితే కట్టే అవకాశం ఉంది.